రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు చీని మరియు బత్తాయి నిమ్మలో బంక తెగులు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలా, అలాగే వచ్చిన తర్వాత మనము ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. బంక తెగులును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అడ్వాన్స్గానే రాకుండా మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, దీని ఉధృతి ఎక్కువైతే మనకు ఎటువంటి నష్టాలు ఉన్నాయనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా బంక తెగులును గమోసిస్ అంటారండి. నిమ్మ మరియు బత్తాయి లో మనకు ప్రధాన సమస్య ఈ బంక తెగులు అనేది దీని ఉధృతి ఎక్కువైతే కాండం కుళ్ళిపోయి మనకు మొక్క చనిపోయేదానికి దారి తీస్తుందండి. దీనివల్ల మనకు పంట కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీనికి మనం ఏమేం చేయాలంటే, మొట్టమొదటిగా మనం ట్రాక్టర్తో సేద్యం చేసేటప్పుడు మొక్క మొదలకు గాయం తగలకోకుండా చూసుకోవాలి. అలాగే మనం గడ్డి పీకేటప్పుడు తవ్వుతారు కదండి కూలీలు, ప్రధాన కాండానికి మనం గాయాలు లేకుండా చూసుకోవాలా. అలాగే కొమ్మ కత్తిరించిన తర్వాత కంపల్సరీ బ్లైటాక్స్ 2 గ్రామ్స్ ప్లాంటోమైసిన్ లేదా వెల్డామైసిన్ కానీ ఏదో ఒక యాంటీబయాటిక్ 0.2 గ్రామ్ చొప్పున, అలాగే ఈ బ్లైటాక్స్ కాంబినేషన్తో కొమ్మ కత్తిరించిన వెంటనే స్ప్రే చేసుకోవాలా. అలాగే మనం గమనించినట్లయితే ఈ బంక మొదల మీద కారుతూ ఉంటుంది కదండి, అప్పుడు మనం ఏం చేయాలంటే మనం గమనించినట్లయితే పదునైన ఒక కత్తి లేదా ఆక్సా బ్లేడ్ ఉంటుంది కదండి, ఆక్సా బ్లేడ్ తీసుకొని బంక కారుతూ ఉంటుంది కదండి, దాంట్లో ఆ ప్రదేశంలో ఏంటంటే గోకేల బాగా ఆక్సా బ్లేడ్ పచ్చిగా వచ్చేంత వరకు గోకేసి మనకు బ్లైటాక్స్ దొరుకుతుందండి. బ్లైటాక్స్ ప్లస్ దాంట్లోకి గమ్ము ధనుకావాల్ది గమ్ము 0.25 చొప్పున ఈ బ్లైటాక్స్ లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున బాగా పేస్ట్ లాగా చేసుకొని బ్లైటాక్స్ మనం గమ్ వేసేసుకొని బాగా దాన్ని గాయం దానితో పట్టించేసి, మనకు పుట్టమన్ను దొరుకుతుందండి, పుట్టమన్ను బాగా బురదగాటు కలిపేసి దాన్ని బాగా పట్టించేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు బంక తెగులు మనకు రాకుండా, వేరే మొక్కకు రాకుండా అక్కడే కంట్రోల్ అవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మొట్టమొదటిగా ఈ బంక తెగులు అనేది లైట్గా కొమ్మలకు స్టార్ట్ అవుతూ ఉంటే, పైన ఎప్పుడైనా సరే ఎండిన కొమ్మకు బంక కారుతూ ఉంటే కంపల్సరీ కిందగా పచ్చిగా ఉన్నదానికి కట్ చేసి బ్లైటాక్స్ ప్లస్ ప్లాంటోమైసిన్ కలిపి స్ప్రే చేసుకోవాలా. లేదు ఇలా కూడా కంట్రోల్ కావడం లేదంటే కొన్ని కాంబినేషన్ చెప్తానండి, వినండి. కట్జా టమాటో లీటర్ నీటికి 2 గ్రామ్ చొప్పున మనం కలిపి స్ప్రే చేసుకోవాలా. లేకుంటే కొసైడ్ 1 గ్రాము ప్లస్ ప్లాంటోమైసిన్ 0.25 గ్రామ్ చొప్పున మనం కలిపి స్ప్రే చేసుకోవాలా. తర్వాత డ్రెంచింగ్ మనం గమనించినట్లయితే డ్రెంచింగ్ వచ్చి మనకు ట్రైకోడర్మా ప్లస్ సూడోమోనాస్ అంటే ఫ్లోజోను ట్రైకింగ్ ఎకరాకు కేజీ చొప్పున మనం డ్రిప్లోకి వదులుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మనకు వర్షం టైంలో అయితే మనకు బంక కారుతూ ఉంటే జోల్స్ అండి, మనకు జోల్ గ్రూపు మనకు టుబకోనజోల్ కానీ డెఫ్కోనజోల్ కానీ లీటర్ నీటికి మనము 0.5 to 1 ml చొప్పున మనము కలిపి స్ప్రే చేసుకోవాలి వర్షం పడే టైంలో బంక కారుతూ ఉంటే. నేను చెప్పిన మందుల్లో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను కామెంట్ అడగని కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ చాలామంది రైతులు బంక తెగులు వచ్చింది మా తోటలో, మేము ఎలా కంట్రోల్ చేసుకోవాలని కూడా చాలా అడుగుతూ ఉన్నారు. మొట్టమొదటిగా ఇది కాండానికి వస్తుంది కాబట్టి కాండం దగ్గర దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారంగా ఉండాలా. ఎప్పుడైతే మనకు బంకగారే ప్రదేశంలో మనము పేస్ట్ పట్టించే ముందుగా దాన్ని ఆక్సా బ్లేడ్తో కానీ లేకుంటే చాకు ఉంటే దాన్ని బాగా గోకేసేసి దాని పేస్ట్ అక్కడ పట్టించేసి దాంట్లో గమ్ వేసేసుకొని పట్టించేసి తర్వాత పుట్టమన్ను దొరుకుతుందండి మనకు, ఆ పుట్టమన్ను మన బుడలాగా చేసేసి దానికి అతికిచ్చేసేలా. మీరు క్లోరోపైరిపాస్ కూడా దాంట్లోకి వేసుకోవచ్చండి, క్లోరో కానీ మోనో కానీ ఏదో ఒకటి వేసుకొని మనం పట్టించు, ఏమీ కాదు. ఓకే, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా బంక తెగులు గురించి మీరు నన్ను కామెంట్ అడగండి, మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. అలాగే బంక తెగులు రాకుండా అడ్వాన్స్గా మనం గమనించినట్లయితే బయోలాజికల్ ఎరువులు నేను ప్రోత్సహిస్తున్నాను ప్రతి ఒక్క రైతుకి. ఎందుకంటే ప్రస్తుతం భూమి అనేది చాలా నాశనం అయిపోతూ ఉంది. భూమికి కెమికల్ ఎరువులు వేయడం వల్ల భూమి మొక్కగా అనుకున్న దిగుబడి రావడం లేదు, మొక్క కూడా మన ట్రీట్మెంట్కి కూడా మనకు స్పందించడం లేదు. కావున బయోలాజికల్ ఎరువులు శ్రీధార మరియు ఇండిరూట్స్, ఫ్లోజో, ట్రైకింగ్, మైక్రో సిగ్నల్ ఇలాంటివి ఎన్నో జీవన ఎరువులు ఉన్నాయండి, అంటే సూక్ష్మజీవుల సమ్మేళనాలు. ఇవి మనకు హానికరమైన పైటాప్తెరా బ్యాక్టీరియా అలాగే వేరుకుళ్ళు కానీ అలాగే బంక తెగులు రాకోకుండా, అలాగే మొక్కలో వ్యాధి నిరోధక శక్తి పెంచడమే కాకుండా అధిక దిగుబడి సాధించడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ బయాలజికల్ ఎరువుల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. అలాగే బత్తాయి, నిమ్మ మరియు
తోటల్లో మనకు బంక తెగులు ఎలా కంట్రోల్ చేసుకోవాలని తెలుసుకున్నారు. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రతి ఒక్క రైతు సోదరుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్త కొత్త విషయాలు మీ ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ప్రతి రైతు సోదరుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోట రైతులకు కూడా ఈ బంక తెగులు ఎవరెవరు ఉంటుందో రైతులకు ఈ ముఖ్యమైన విషయాన్ని మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది బంక తెగులు ట్రీట్మెంట్ తెలియక చాలామంది రైతులు కూడా చాలా మొక్కలు పీకేస్తూ ఉన్నారు. కావున ఎదిగిన చెట్టుని పీకేయాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. దయచేసి ప్రతి రైతు సోదరుడు తెలుసుకొని బంక తెగులు ఉన్న ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఎప్పటికప్పుడు మైలుతోటి సున్నం కూడా బాగా పట్టించుకుంటా ఉండండి. ఎందుకంటే మైలుతోటి సున్నం పట్టించుకున్నా కూడా మనకు కొద్ది వరకు మనం బంక తెగులను కంట్రోల్ చేసుకోవచ్చు. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.